మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే క్రమశిక్షణ, ప్రాప్తత, అదేవిధంగా సమానత్వం అనే గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించే పండుగ ఈరోజు. అయితే మనందరినీ కూడా మైనారిటీ సోదరుల్ని గుర్తించి ముస్లిం సోదరుల కోసం మన పార్టీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన పథకాలు కూడా ఇచ్చారు. అందులో మైనారిటీ బడ్జెట్ 2025-26లో మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం సుమారు 6,090 కోట్ల రూపాయలు మరి గతంలో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెల వృద్ధులకి, మరి వికలాంగులకి 6,000, వృద్ధులకి వచ్చి 4,000, ఇంకా మరి బెడ్డెక్కి 15,000 రూపాయల దాకా ఈ రోజు ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది. అదేవిధంగా గతంలో ఎవరు ఇచ్చేది లేదు. ఇమాములు కానీ మౌలవులు కానీ గౌరవ వేతనం నిలిచిపోయిన ఇమాన్ల మరియు మజాన్ల పెండింగ్ బిల్లన్నీ కూడా 45 కోట్ల రూపాయలు మీకు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నూరు భాష కార్పొరేషన్ ద్వారా మరి ఫెడరేషన్ దూరదేకల ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మరి 100 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది. అదే వృక్షాస్తులను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కాపాడుతా ఉంది. ఎవరైతే ఆక్రమించుకున్నారో అవన్నీ కూడా క్లీన్ చేసి ఈ హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం అడుగులు వేసుకుని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యా పథకాలు అబ్దుల్ అవార్డు కోసం 1-25 పెంచారు. అదేవిధంగా అలాగే ఉర్దూ అకాడమీ పూర్వ వైభవంలో తీసుకొచ్చేందుకు కేటాయించేందుకు కూడా ఈరోజు చర్య చేపడతా ఉంది. అయితే వెంకటగిరిలో కూడా మీ అందరి కోసం గతంలో కొన్ని చెప్పున్నారు. అది కానీ ఇంకా కూడా ఈ సమస్యలు ఏమైనా ఉండి సోదరుల దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పని కూడా మరి తెలియజేస్తా ఉన్నాం. అయితే గతంలో 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా చేయాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ ముస్లిం సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.